హాయ్ అండి అందరికీ. ఒక డెకరేటివ్ ఐటెం తోటి మీ ముందుకు వచ్చానండి. ఈ ఐటెం నేను పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా, మనం కూరలు పళ్ళు తెచ్చుకున్నప్పుడు షాప్లో ఇస్తూ ఉంటారు. రంగురంగుల కవర్స్ చాలా వచ్చేటప్పటికి దీంతో ఏదైనా చేద్దామా అనిపించింది. అందుకే వీటిని జాగ్రత్త చేశానండి. దీంతో చేసిన తోరణం బయట చూస్తే చాలా కాస్ట్ చెప్తున్నాడు. సరే మనం చేసి చూద్దాం ఎలా వస్తుందా అని ప్రయత్నం చేశాను. ఫస్ట్ క్యారీ బ్యాగ్ తీసుకుని దాన్ని హ్యాండిల్స్ కట్ చేసి ఫ్లవర్ ఏ షేప్ అయితే కావాలో ఆ సైజులో కావాల్సిన విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక రౌండ్ ప్లేట్ తీసుకుని పెన్తో సర్కిల్ చేసుకున్నానండి. ఆ సర్కిల్ చేసుకుని మధ్యలో పేపర్స్ చెదిరిపోకుండా 2 పిన్స్ వేసానండి. మనకి కావాల్సినంత థిక్నెస్ తోటి ఆ కవర్స్ తీసుకోవాలి. మధ్యలో వేసిన పిన్కి దగ్గరగా కట్ చేసుకున్నానండి. ఆ పిన్ చెదిరిపోకుండా చూసుకోవాలి. కొన్ని కట్ అయి చెదిరిపోతూ ఉంటాయి, అయినా ప్రాబ్లం ఏం లేదు. దాని తర్వాత ఇలాగ ఫ్లవర్ లాగా రబ్ చేస్తే ఫ్లవర్లా ఓపెన్ అవుతుందండి, బాల్ లాగా. జస్ట్ లైట్గా స్మూత్గా రబ్ చేస్తే సరిపోతుంది. ఆ ఫ్లవర్గా ఓపెన్ అయిన వాటిని స్ట్రాల్ తీసుకుని స్ట్రాల్ కట్ చేశానండి. మధ్యలో అంటే గ్యాప్ రావడానికి. కలర్స్ కొంచెం లైట్గా ఉన్న కలర్ఫుల్గానే కనిపించిందండి తోరణం. ఇలా గుచ్చిన తోరణాన్ని నేను వినాయక చవితి రోజు డెకరేట్ చేయడానికి ఎలా వాడానో మీకు మరో వీడియోలో చూపిస్తాను. ఈ తోరణాన్ని మనం గడపకు కూడా వాడచ్చండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.